హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి ఫీడింగ్ జిప్ అండి. ఫీడింగ్ జిప్ విత్ అంబ్రెల్లా ఫ్రాక్. ఇన్విజిబుల్ ఫీడింగ్ జిప్తో అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికైతే నేను టోటల్ 3 మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్, లైనింగ్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు, అందుకనే లైనింగ్ 2.5 మీటర్సే తీసుకున్నాను. సో పై పార్ట్కి వచ్చేసరికి 1 మీటర్ సరిపోతుందండి. హ్యాండ్స్ ప్లస్ పై పార్ట్ కలిపి 1 మీటరు, బాటమ్ పార్ట్కి 2 మీటర్స్ తీసుకున్నాను. సో లైనింగ్ అయితే చూడండి, ఇలా నేను ఎలా అయితే చూపించానో ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్లో ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మీ మెజర్మెంట్స్, నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అనేది ఎల్, లార్జ్, మీడియము, ఎక్సెల్ ఈ సైజుల వరకు, ఎక్సెల్ సైజు వరకు ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఈ మెజర్మెంట్స్ ప్రకారం మీరు స్టిచ్ చేసుకుంటే ఈ 3 సైజెస్ వారికి డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో పైన టాప్ లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా 15 ఇంచెస్ తీసుకుంటే మనకి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా, పైకి కిందికి లేకుండా కరెక్ట్గా వస్తుంది 15 ఇంచెస్ అనేది. అండ్ నెక్ షోల్డర్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ తీసుకోవాలండి. చూడండి, షోల్డర్ 6.5 ఇంచు. అండ్ షోల్డర్ ఏదైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ అంటే చంక డౌన్ అనేది కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచు. సో 6.5 ఇంచ్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఫ్రంట్ నుంచి చివరి వరకు మార్క్ చేసుకుంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి నాకు ఆర్మ్ హోల్ చంక లూజ్ వచ్చేసరికి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ చంక ఇక్కడ మార్క్ చేసినట్లుగా చూడండి, చంక రౌండ్ 11 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ 6.5 ఇంచెస్లో నెక్కి 3 ఇంచెస్, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 2.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్ డౌన్ వచ్చేసరికి 5.5 అయితే కరెక్ట్గా ఉంటుందండి. నేను కొంచెం డీప్ పెడుతున్నాను, అందుకని 6 ఇంచెస్ తీసుకున్నాను. నార్మల్ డీప్ కావాలి అనుకుంటే 5.5 అనేది మీరు మార్క్ చేసుకోవచ్చు. సో నడుం లూజ్ వచ్చేసరికి 11.5 ఇంచెస్ అండి. నడుం లూజ్ 11.5 ఇంచెస్, చంక లూజ్ వచ్చేసరికి 11 ఇంచెస్. చూడండి, సో నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మెజర్మెంట్స్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని మీ దగ్గర స్కేల్ ఏదన్నా ఉన్న స్కేల్తో కానీ ఇలా మార్కర్తో కానీ ఇలా మీరు కరెక్ట్గా ఇలా మార్క్ చేసేసుకొని, సో దాని ప్రకారమే కటింగ్ అనేది చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్ అనేది. చూడండి, అండ్ పైన నుంచి నేను ఎక్కడైతే మార్క్ చేశానో 15 ఇంచెస్, ఇలా స్టార్టింగ్, మిడిల్, టోటల్ 15 ఇంచెస్ అనేది మీరు చివరి వరకు కరెక్ట్గా ఇంచెస్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా నేనైతే మనం ఫస్ట్ అనేది ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇలా మెజర్మెంట్స్ ప్రకారము మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్మ్ హోల్కి వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ అండి, ఒక 1.5 ఇంచ్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. 1.5 ఇంచ్ చేసుకొని ఇలా షేప్ అనేది రౌండ్ షేప్లో ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా. సో ఇక్కడ కింద నడుం దగ్గర వచ్చేసరికి స్ట్రైట్గా కాకుండా ఇలా కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా కవ్ టైపు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే కింద వచ్చేసరికి నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో మళ్ళీ మెజర్మెంట్స్ ఒకసారి చెప్తాను. ఎల్, మీడియము, ఎక్సెల్ ఈ సైజు వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి డ్రెస్ అనేది. సో టోటల్ పై పార్ట్ లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్, షోల్డర్ వచ్చేసరికి 6.5 ఇంచెస్, 6.5లో నెక్ 3 ఇంచెస్, అండ్ ఆర్మ్ హోల్ చంక డౌన్ వచ్చేసరికి 6.5 ఇంచెస్, ఆర్మ్ లూజ్ వచ్చేసరికి, చంక లూజ్ వచ్చేసరికి 11 ఇంచెస్, అండ్ నడుం లూజ్ వచ్చేసరికి 11.5 ఇంచెస్. ఖర్చుతో కలిపి నేను చెప్పిన మెజర్మెంట్స్ అండి. సో దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది కూడా మీరు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు కరెక్ట్గా నేను చెప్పినట్లుగా ఇలా మార్క్ చేసుకొని, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు మార్క్ చేసుకొని కటింగ్, స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఇందులో ఏంటి అంటే మనం ఫీడింగ్ జిప్ అనేది అటాచ్ చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ ఫీడింగ్ జిప్కి ఫ్రంట్ పార్ట్లో మనం ఇలా మార్క్ చేసుకున్న దానికి ఆర్మ్ హోల్ దగ్గర అంటే చంక లూజ్ దగ్గర, చంక డౌన్ దగ్గర సో ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, నేను చూపించినట్లుగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలాగే ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఎందుకంటే
ఇది ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ కట్ చేయకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. సో ఫస్ట్ మనం మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకున్నా పర్లేదు. సో మళ్ళీ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్కి మనం నార్మల్ మెజర్మెంట్స్ ప్రకారం మార్క్ చేసుకున్నాం కదా ఫస్ట్, అలా కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు నేను కట్ చేసింది బ్యాక్ పార్ట్. కింద ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గరికి, ఆ 1 ఇంచ్లో అలానే ఉంచేసుకోవాలి. ఎందుకంటే ఫీడింగ్ జిప్ అనేది మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఆ ఫీడింగ్ జిప్కి ఆ 1 ఇంచ్ అనేది మనకి ఫోల్డ్ అయిపోతుంది. సో ఆ ఫోల్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు మొత్తం అంతా స్టిచ్ చేశాక చూసుకొని ఇలా ఆర్మ్ హోల్కి ఇలా పెట్టుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ మీరు ఇలా మార్క్ చేసుకుని కట్ చేసినప్పుడు కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని మీరు మార్క్ చేసుకున్నారనుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను ఇలా అయితే మీకు చూపించాను కదా, ఇలా 1 ఇంచ్ అనేది మీరు ఎక్స్ట్రా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి నేను మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి ఏమో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి అలానే ఉంచేసాను కదా. అండ్ బ్యాక్ పార్ట్కి మనం టక్స్ వేస్తాం కాబట్టి నడుము దగ్గర ఆ బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా మనకి ఈ ఫోల్డింగ్ జిప్కి రెండిటికి మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ అయితే నేను ఇలా కంప్లీట్ చేసేసాను. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇలానే 4 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి, క్లోజింగ్ మన సైడ్ ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే క్లాత్ అనేది పెట్టుకున్నామో అలానే మనకి లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేలాగా ఒక 1 ఇంచ్ గ్యాప్లో చూడండి నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో లైనింగ్ అనేది ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్లో మార్క్ చేసేసుకొని ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. అండ్ బ్యాక్ పార్ట్ దానికి ఫ్రంట్ పార్ట్ డిఫరెన్స్ చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టాక ఇది నేను వీడియో కోసం అని మీకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూపించాను అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది మీకు డిఫరెన్స్ చూపించడానికి. చూడండి, ఇందాక మనం మార్క్ చేసింది ఫ్రంట్ పార్ట్ది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ది కదా, ఫ్రంట్ పార్ట్ది కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్లో మనం మార్క్ చేసుకున్నాం కదా ఇలా. సో ఫస్ట్ నెక్ నడుము దగ్గర అండ్ సైడ్లు మీరు కట్ చేసేసుకుంటే లూజు, షోల్డర్ ఇక్కడ చంక పార్ట్ వచ్చేసరికి ఆర్మ్ హోల్ వచ్చేసరికి ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాకి కలిపి ఫ్రంట్ బ్యాక్ రెండుది కట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా కట్ చేసేసుకొని సో నెక్స్ట్ మనకి పైన ఇలా షోల్డర్ దగ్గర కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ మాత్రము మనము ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా లేకుండా ఫస్ట్ నార్మల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అలాగే ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే అలా ఉంచేసుకొని బ్యాక్ పార్ట్ది కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి చంక డౌన్ లూజ్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. సో ఇలా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది లైనింగ్ వచ్చేసరికి మనకి బాటమ్ పార్ట్కి లైనింగ్ అనేది నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ 2 మీటర్స్లో చూడండి నడుము వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నామో ఇందాక పై పార్ట్ వచ్చేసరికి పై పార్ట్కి 11 ఇంచెస్ తీసుకున్నాము. నడుము లూజు 11.5 ఇంచెస్ తీసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి నడుము దగ్గర టక్స్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని నడుము లూజ్ ప్రకారం మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి. లైనింగే కాబట్టి ఒక 1 ఇంచ్ అటు ఇటుకు వచ్చినా మీరు జాయింట్ అనేది అక్కడ మీరు ఫ్రిల్ అనేది పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఇది నేను జస్ట్ లైనింగ్ ఎక్కువ క్లాత్ పట్టకుండా సింపుల్గా అంబ్రిల్లా షేప్లో కట్ చేసుకునేలాగా ఇలా కట్ చేస్తున్నాను. సో లైనింగ్ కూడా ఇలా 4 ఫోల్డ్స్ కింద వేసుకొని సో పై పార్ట్లో నేను చూపించినట్లుగా 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి 11 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ 11 ఇంచెస్ నుంచి కిందకి మీకు లెంత్ ఎంతైతే కావాలో నేనైతే దీనికి 30 ఇంచెస్ అనేది మార్క్ చేశానండి. ఈ 30 ఇంచెస్కి కింద సమానంగా అంబ్రెల్లా కట్ షేప్లో 30 ఇంచెస్కి మార్క్ చేసుకొని మీరు ఇలా లైనింగ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైన వచ్చేసరికి అంబ్రెల్లా షేప్ కాబట్టి కొంచెం కర్వ్ టైప్లో మనం అలా నడుము దగ్గర ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లైనింగ్ అనేది ఎక్కువ క్లాత్ పట్టకుండా అంబ్రెల్లా కట్లో ఫ్రీగా వస్తుందండి మనకి క్లాత్ అనేది కూడా. జస్ట్ నేను ఎంత తీసుకున్నాను 2 మీటర్సే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని చూడండి మనకి అంబ్రెల్లా కట్ కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని సమోసా షేప్లో అండి. సో మనకి 2 ఫోల్డ్స్లో కావాలనుకుంటే 2 ఫోల్డ్స్లో, మీకు లెంత్ ఎక్కువ ఉంది క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే 2 ఫోల్డ్స్ కావాలనుకుంటే 2 ఫోల్డ్స్,
4 ఫోల్డ్స్ కావాలనుకుంటే 4 ఫోల్డ్స్ వేసుకోవచ్చు. సో ఇలా నేను అంబ్రెల్లా షేప్లో, ఇలా సమోసా షేప్లో నేను 4 ఫోల్డ్స్ వేస్తున్నానండి. క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాకు సరిపోతుంది అని. సో 4 ఫోల్డ్స్ వేసుకున్నాక మనం పై పార్ట్ ఏదైతే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ పై పార్ట్ని 2 ఫోల్డ్స్ కింద మడుచుకోవాలండి. 2 ఫోల్డ్స్ చూడండి, నేను ఆల్రెడీ ఫోల్డ్ చేశాను. పై పార్ట్ ఏదైతే ఉందో ఆ పై పార్ట్ని ఫోల్డ్ చేసేసుకొని, అంటే నడుం లూజ్ ఎంత మనది, నడుం లూజ్ వచ్చేసరికి 11 ఇంచెస్ కదా, ఆ 11 ఇంచెస్లో ఆల్రెడీ 1 ఇంచ్ అనేది టక్స్కి వెళ్ళిపోతుంది. అంటే 10 ఇంచెస్. 10 ఇంచెస్లో హాఫ్ ఎంత వస్తుంది, హాఫ్ అంటే 5 ఇంచెస్. సో నేను కరెక్ట్గా 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పైన నడుం దగ్గర. చూడండి, పైన నడుం దగ్గర 5 ఇంచెస్ అంటే కరెక్ట్గా మీకు మెజర్మెంట్ అనేది టక్స్ వేసాక సరిపోతుంది. లెంత్ వచ్చేసరికి నాకు నీ కంటే కిందకి పెట్టుకున్నాం కదా, సో 34 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. లైనింగ్ అనేది 30 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 34 ఇంచెస్ ఉంది నాకు టోటల్గా కింద లెంత్ అనేది. 34 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. చూడండి, సో 34 ఇంచెస్కి అంటే కిందకు వచ్చేసరికి కొంచెం జాయింట్ అనేది పడుతుంది. సో జాయింట్ అంబ్రెల్లా ఫ్రాక్కి మీడియం లెంత్ అంటే నీ పైకి కనుక అయితే కరెక్ట్గా సరిపోతుంది. కిందకి వేసుకుంటే మాత్రం జాయింట్స్ అనేది పడుతుంది. సో 34 ఇంచెస్ కానీ 36 ఇంచెస్ కానీ మీకున్న క్లాత్ దాన్ని బట్టి, మెజర్మెంట్ని బట్టి మీకు ఎంత లెంత్ కావాలి అనుకుంటే లెంత్ అనేది మీ ఇష్టం అండి. ఫుల్ లెంత్ కావాలనుకుంటే ఫుల్ లెంత్, దాన్ని మీ హైట్ని బట్టి కింద అనేది మీరు మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇలా అయితే పైన నుంచి 34 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కింద వచ్చేసరికి అంబ్రెల్లా షేప్లో, కవ్ షేప్లో ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు కింద అయితే 2 పీసెస్ అనేది జాయిన్ పడుతుంది, చూపిస్తాను చూడండి అది కూడా. సో పైన కూడా మనకి ఇలా యూ షేప్లో, కవ్ షేప్లో మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అంబ్రెల్లా ఫ్రాక్ అనేది. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. సో చూడండి ఇక్కడ. సో 2 పీసెస్కి జాయింట్ అనేది పడుతుంది. ఆ 2 పీసెస్కి ఇప్పుడు మనకి కటింగ్లో క్లాత్ అనేది వెళ్ళిపోయింది కదా, ఆ క్లాత్లో నుంచి మీరు అటాచ్ చేసేసుకొని 2 సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్లో నుంచి. సో చూడండి, ఇక్కడ నేను మనకి కటింగ్లో ఏదైతే క్లాత్ వెళ్ళిపోయిందో ఆ కటింగ్లోదే మీకు మ్యాక్సిమము కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. చూడండి, నేను పెట్టి చూపిస్తున్నాను, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా అటాచ్ చేసుకొని క్లాత్ అనేది ముందే మార్క్ చేసుకొని మీరు సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఫ్రంట్ పార్ట్, బాటమ్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. కటింగ్ వీడియో అయితే ఇది అండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అనేది డెఫినెట్లీ చూడండి.